హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. మీకు టైటిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. సో ఇదొచ్చి ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఇటలీకి వెళ్తూ ఉన్నాం మేము. యాక్చువల్గా ఇది ఇప్పుడు రికార్డ్ చేసింది కాదు, లాస్ట్ ఇయర్ జూలైలో ఇటలీ వెళ్ళామన్నమాట. సో నేను ఇటలీ సిరీస్ స్టార్ట్ చేశాను. మేము ఎన్ని డేస్కి వెళ్ళాము అండ్ అక్కడ ఏ ప్లేసెస్ చూసాము ఇవన్నీ కూడా నేను రాబోయే వ్లాగ్స్లో అన్నీ కవర్ చేస్తాను. మేము గ్యాట్విక్ ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉన్నాము. మా కార్లోనే వెళ్తున్నాము, ఇంకా ట్యాక్సీ తీసుకోలేదు. షార్ట్ ట్రిప్ అని చెప్పి మా కార్ని వచ్చి ఎయిర్పోర్ట్లోనే పార్క్ చేద్దామని అనుకున్నాము. అండ్ పార్కింగ్ వచ్చి ముందే బుక్ చేసుకున్నాం మేము. మనం ఏ బిల్డింగ్లో పార్క్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ముందే ఇస్తారు. నేను ఈ ఇటలీ సిరీస్లో వీలైనంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. మేము లండన్ టు రోమ్ వెళ్తూ ఉన్నాము. ఫస్ట్ రోమ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అండ్ మేము విజేర్ నుంచి బుక్ చేసాము. అదొక బడ్జెట్ ఎయిర్లైన్స్. అది మాకైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమీ అవ్వలేదు. సో మా ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు వచ్చి ఓన్లీ మీకు ఒక బ్యాక్ ప్యాకే ఇస్తారనమాట. కానీ నాకు పిల్లలతో బ్యాక్ ప్యాక్ లగేజ్ సరిపోదు కదా, నేను చెక్ ఇన్ చేశాను. చెక్ ఇన్ వెయిట్ మాత్రం మనం కొనుక్కోవాల్సిందే. మేము ముందే బై చేసుకున్నాం అనమాట. ఒక 2 సూట్ కేసెస్కి వెయిట్ బై చేశాను నేను. ఓన్లీ బ్యాక్ ప్యాక్ ఉన్న వాళ్ళకైతే ఆన్లైన్ చెక్ ఇన్ ముందే చేసేస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. బట్ బ్యాగేజ్ డ్రాప్ ఉన్నోళ్ళు అయితే కొంచెం ఎక్స్ట్రా టైం పెట్టుకోండి, ఎందుకంటే బ్యాగేజ్ డ్రాప్ దగ్గర చాలా క్యూ ఉందన్నమాట. మేము ఆన్లైన్ చెక్ ఇన్ ముందే చేసేసాము, బట్ వెయిటింగ్ అయితే చాలా ఉంది. మేమంతా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఈ ఇటలీ ట్రిప్కి. అండ్ దుబాయ్ వెళ్ళిన తర్వాత ఇండియా వెళ్తూ ఉన్నాం, కానీ వేరే కంట్రీ హాలిడేకి అయితే వెళ్ళలేదన్నమాట. అండ్ ఒక స్పెషల్ అకేషన్ కూడా ఉంది, సో అందుకని మేము ఇటలీ వెళ్తూ ఉన్నాము. ఫ్లైట్లో నుండి క్లౌడ్స్ కనిపిస్తూ ఉన్నాయి. వ్యూ అయితే చాలా బాగుంది. లండన్ టు రోమ్ ఫ్లైట్ జర్నీ వచ్చి అరౌండ్ 2.5 అవర్స్ ఉంటుంది. ఫ్లైట్ వాజ్ ఆన్ టైమ్ అండ్ మేము బాగానే రీచ్ అయిపోయాము రోమ్కి. అండ్ రోమ్ టెంపరేచర్ వచ్చి లండన్ టెంపరేచర్ కన్నా హై టెంపరేచర్ ఉంటుంది. జూలై అంటే పీక్ టైం అన్నమాట. రోమ్లో టెంపరేచర్ హై ఉంటుంది అండ్ టూరిస్ట్తో కూడా చాలా బిజీగా ఉంది రోమ్ అయితే. ఎయిర్పోర్ట్లో కూడా చాలా టైం పట్టేసింది. ఇమిగ్రేషన్ అండ్ లగేజ్ కలెక్ట్ చేసుకునేసరికి కూడా మేము అనుకున్న టైం కన్నా ఎక్కువ టైం అయితే పట్టింది. క్యాబ్లో హోటల్కి స్టార్ట్ అయ్యాము. హోటల్కి రీచ్ అయిపోయాము. ఇదే మేము బుక్ చేసిన హోటల్ ఇది. ఈ హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ విల్లా ఫ్యాంఫిలీ రోమా. ఈ హోటల్ వచ్చేసి 4 స్టార్ హోటల్ ఇది. ఇది సిటీ సెంటర్కి కొంచెం దూరంలో ఉంది, మరీ దూరం అని మాకు అనిపించలేదు. క్యాబ్లో వచ్చి జస్ట్ ఒక 20 మినిట్స్ డ్రైవ్ అలా పడుతుందన్నమాట మెయిన్ అట్రాక్షన్స్కి అది. సో క్యాబ్ సర్వీసెస్ అంతా కూడా బాగానే ఉన్నాయి ఈ హోటల్ నుంచి వెళ్ళడానికి అంతా కూడా. సో మాకైతే ఈ హోటల్ రివ్యూస్ చూసి బుక్ చేసుకున్నాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అనమాట హోటల్లో స్టే చేసినందుకు. మేము వచ్చి 2 నైట్స్ అండ్ 3 డేస్కి బుక్ చేసుకున్నాము. మా వారు చెక్ ఇన్ చేస్తూ ఉన్నారు. మేము ఈలోపు హోటల్ అంతా చూస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఈ హోటల్కి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, చాలా బాగుంటుంది. ఇదే అన్నమాట స్విమ్మింగ్ పూల్. ఇది దగ్గరగా కూడా చూపిస్తాను. ఆ రోజు టెంపరేచర్ అరౌండ్ 30 డిగ్రీస్ అలా ఉంది. రోమ్ అయితే వేడిగానే ఉంటుంది జూలై టైంలో అన్నమాట. వీలైతే అవాయిడ్ చేయడమే బెటర్, కానీ మాకు అప్పుడే వీలైంది. సో మేము అందుకని ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాము. వెళ్ళిన తర్వాత ఇంకా ఏ వెదర్ అయినా మేమైతే ఫుల్గానే ఎంజాయ్ చేసాము ఇటలీ ట్రిప్ని అయితే. సో అంత ఇబ్బందిగా అనిపించలేదు, కానీ బట్ వేడిగా అయితే ఉంది, క్రౌడెడ్గా కూడా ఉందన్నమాట కొంచెము జూలైలో. ఆ వెదర్‌కి స్విమ్మింగ్ పూల్ దగ్గర నైట్ టైమ్ అయితే చాలా బావుంటుందంట. బట్ మేము చాలా షార్ట్ టైమ్ ఉన్నాము. యాక్చువల్‌గా మేము 2 నైట్స్ ఉన్నాము, కానీ 3 నైట్స్ కూడా స్టే చేయొచ్చు రోమ్‌లో అన్నీ కవర్ చేయాలి అంటే. మేమైతే 2 నైట్స్ ఉన్నాము. ఇంకా కూడా ఉంటే మేము నైట్ అది కూడా ఇంకొంచెం లీజర్‌గా హోటల్‌లో స్పెండ్ చేయడానికి అయ్యేది.
మేము రూమ్‌కి వెళ్తూ ఉన్నాము. రూమ్ కూడా చూపిస్తాను. రూమ్ వచ్చి మంచి డీసెంట్ సైజే అనమాట. అండ్ క్లీన్లీనెస్ వైస్ కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారంతా. సో, ఏమీ ప్రాబ్లమ్ అనిపించలేదు మాకు. రూమ్‌లో టీవీ అండ్ మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. అండ్ బాల్కనీ కూడా వచ్చింది. కొంచెం సిట్టింగ్ ఏరియా లాగా ఉందన్నమాట ఆ బాల్కనీలో. బెడ్స్ కూడా డీసెంట్ సైజ్ బెడ్స్ ఉన్నాయి రూమ్‌లో. అండ్ ఇప్పుడు మేము రెడీ అయ్యి ఈవినింగ్ బయట ప్లేసెస్ చూడడానికి వెళ్తూ ఉన్నాము. మేము ఇంకొంచెం ఎర్లీగానే రావాలి. బట్ ఎయిర్‌పోర్ట్‌లో లేట్ అవ్వడం వల్ల ఇంకొంచెం లేట్ అయింది హోటల్‌కి రావడానికి. బట్ ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేసి మేము ఆ రోజు ఈవినింగ్ టికెట్స్ లేని ప్లేసెస్ కవర్ చేద్దామని అలా ప్లాన్ చేసుకున్నాము. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఇట్లీ సిరీస్ అంతా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.